పార్టీలు కాంగ్రెస్ వాళ్ళతో ఇండైరెక్ట్ పొత్తు కూడా నడిచింది. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఇట్లాంటి పొత్తులు ఉండవు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ డైరెక్ట్ పొత్తు ఒకవేళ వెళ్తే ఆ డైరెక్ట్ పొత్తు జరిగింది అనుకోని ఈ 3 పార్టీలు అఫీషియల్ గా సీట్లు పంచుకుంటాయి. ఇంకొక అనఫిషియల్ గా కమ్యూనిస్టులకు డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీతో లోపాయికారోత్పాదనలో 1-2 సీట్లు తెలుగుదేశం క్యాండిడేట్లు పెట్టి వాళ్ళని నిలబెట్టడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి సార్. అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాం. ఎందుకు ప్రిపేర్ అయి ఉన్నాం అంటే మాకు ఎన్ని అలవాటు అయిపోయినాయి. ఎందుకంటే మేము ఒక్కలమే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే, అంటే పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక్కటే. బట్ ఒంటరి కాదు కదా, ఓ లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజలు, నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఓ ఎంత పెద్ద బలం పెట్టుకొని ఉన్నాం. మా బలం మా కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కార్యకర్తల మీద నమ్మకం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద. అందుకనే మేము ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవట్లా. చంద్రబాబు నాయుడుకి ఆయన మీద నమ్మకం లేదు, వాళ్ళ కొడుకు మీద అంతకంటే నమ్మకం లేదు, వాళ్ళ కార్యకర్తల మీద అసలు నమ్మకం లేదు. ఇంకో పార్టీ ఉంది పవన్ కళ్యాణ్, ఆయన మీద ఎప్పుడు నమ్మకం ఉండదు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పోతాడు. వాళ్ళ కార్యకర్తల మీద అసలు నమ్మకం లేదు. ఎందుకంటే మీతో పెట్టుకుంటే నేను వీరమరణం పొందాలి, ఏం అవసరమా, మీ వల్ల నేను ఏమైనా ఎమ్మెల్యే అయ్యానా, ఇక ఆపేయండి పద్దాలు సీఎం అని చెప్పి గోల్ చేయొద్దని చెప్తాడు. సో ఇంకో బీజేపీ వాళ్ళకి మొన్నటిదాకా ఏమన్నారంటే 8% ఉన్నా మేము చెలరేగుతున్నాం సార్, పైకి వచ్చేస్తున్నాం, మాకు ఇక్కడ ఓట్లు సీట్లు ముఖ్యం కాదు, మేము పార్టీతో పొత్తులు పెట్టుకోమన్నారు. సరే ఇప్పుడు మరి వాళ్ళకి ఏమన్నా బంపర్ ఆఫర్ వచ్చిందేమో 5-6 ఎంపీ సీట్లు. మీడియా ఊహాగానాలి సార్. ఎందుకంటే నేను చూడలా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అయితే నిన్న బాత్రూమ్ లోకి వెళ్ళాలి. అక్కడ మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ప్రతిసారి వెళ్ళేవాడు, వెళ్ళి రాసేవాడు మోడీ అని, అమిత్ షా మోడీ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వంగాడని లేదా తిట్టాడని అవన్నీ రాసేవాడు. పాపం నిన్న మరి ఈయన ఫ్లైట్ లో వెళ్ళలేదేమో, అక్కడ అమిత్ షా గారి సమావేశంలో ఆయన లేడు. రాసుంటే ఇంకా బ్రహ్మాండంగా ఒక కథ వచ్చేది, అది రాలేదు. అంటే ఆయన లేడని అర్థం. కాబట్టి మనకు పూర్తిస్థాయి సమాచారం ఎవరు చెప్పాలి? ఏదో చంద్రబాబు నాయుడు చెప్పాలి, లేదంటే అమిత్ షా గారు చెప్పాలి, లేదంటే జేపీ నడ్డా గారు చెప్పాలి, లేదంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాలి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెళ్ళింది ముగ్గురే. ఈ ముగ్గురు మనకు చెప్పినప్పుడు మనం మీడియా విశ్లేషణలను బట్టి, మన ఊహాగానాలను బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి బిహేవియర్ను బట్టి, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి బిహేవియర్ మీన్స్ అంటే పొలిటికల్ బిహేవియర్. సో ఆ బిహేవియర్ బట్టే మాట్లాడాలి. కాబట్టి ఆల్రెడీ అభ్యర్థుల పేర్లు కూడా చెప్పేస్తున్నారు. కాబట్టి సరే వాళ్ళ పొత్తులో వెళ్తాన్ని ఎవరు తప్పుపట్టరు సార్. కాకపోతే కొన్నిటికి సమాధానం చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే మోడీ గారి భార్యనే చూసుకోలేదు అన్నాడు. లేదండి, మోడీ గారు వాళ్ళ భార్యను బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. నేను అప్పుడు చెప్పిన తప్పు. అమిత్ షా గారి మీద ఆ రోజు నేను రాలేలా, మా పిచ్చి కార్యకర్తలు ఎవరికి నేను బెదిరించమన్నా వాళ్ళు రాలేసారు అని చెప్పి, ఇవన్నీ తప్పని చెప్పి నాడు నేడు మళ్ళీ బాక్స్ లేసి చూపించి ఆ రోజు ఏమన్నాను ఈ రోజు ఏమన్నా అని చెప్పి వాళ్ళు పొత్తు పెట్టుకుంటే బ్రహ్మాండం. దాన్ని ఎవరు కూడా కాదనరు. బట్ పెట్టుకోమనే అంటున్నారు. ఎందుకు అంటున్నావు కూడా